అందరికీ ప్రణామాలు. ఈరోజు ఒక ముఖ్యమైన అంశంని ప్రస్తావించదలుచుకున్నాను. ఈ అంశం గత 2-3 రోజుల నుంచి అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ వస్తున్నారు. కారణం ఇది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి విషయం అని చెప్పాలి. ఒకవైపున కేంద్ర ప్రభుత్వం మెట్రో ఫేజ్ 2 సంబంధించిన విషయంలో 50% పెట్టుబడి పెట్టడానికి మాకు అంగీకారం ఉంది, మీరు కూడా 50% పెట్టుబడికి సంసిద్ధులు కండి, ఆ రకంగా మెట్రో ఫేజ్ 2ని మన ఇద్దరం కలిసి ముందుకు తీసుకెళ్దామని చెప్పని మా కేంద్ర మంత్రులు ఖట్టర్ గారు, అశ్విని వైష్ణవ్ గారు, సంబంధిత అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం జరిపినటువంటి చర్చలలో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది మెట్రో ఫేజ్ 2 విషయంలో. అయితే మెట్రో ఫేజ్ 1 సంబంధించినటువంటి విషయంలో పీపీపీ మోడల్గా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి కాలంలో దాన్ని ప్రారంభించటం, పునాదులు వేయటం, ముందుకు తీసుకుపోవటం, ఆ తర్వాత తెలంగాణగా ఏర్పడ్డటువంటి తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి కావటం, ఆ యొక్క కొనసాగింపుగా ఆ యొక్క కార్యక్రమం నడుస్తూ వచ్చినటువంటి విషయం మనందరం కూడా చూసాం. కానీ ఆ మెట్రో ఫేజ్ 1 సంబంధించిన విషయం పీపీపీ మోడల్లో 90% ఎల్ఎన్టీ, 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం. ఈ 10%కి అదనంగా కూడా దాంట్లో భాగంగానే అప్పటి కేంద్ర ప్రభుత్వం అంటే మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం కూడా 1250 కోట్లు సహకారం అందించడానికి ముందుకొచ్చింది. ఈ పీపీపీలో ఎక్కడైతే పనులు ప్రారంభమైనాయో, అది మెట్రో అయినా ఎయిర్పోర్ట్లు అయినా, కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రాధాన్యత ఇచ్చి ప్రారంభాలు చేసింది. అన్నీ కూడా దివాలా తీసినాయి, అన్నీ కూడా నష్టాల పాలైనాయి, అన్నీ కూడా ఆ తర్వాత ఆ నష్టాలని పూడ్చుకోలేని పరిస్థితికి దాపరిచినాయి. కాబట్టి ఇక్కడ ఫేజ్ 1 విపరీతమైన నష్టాల్లో ఉందని చెప్పని, ఈ నష్టాలకు సంబంధించిన విషయంలో ఈ కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చి ఆ ఫేజ్ 1ని మేమే టేక్ ఓవర్ చేస్తాము అని చెప్పి ఎల్ఎన్టీ యొక్క అప్పుని బదలాయించుకున్నారు. ఉల్టా ఎల్ఎన్టీకి ఉన్నటువంటి క్లెయిమ్ స్టేక్ని కూడా ఉల్టా డబ్బులు ఇచ్చి వాళ్ళని పంపించడానికి ప్రయత్నం చేశారు. ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుతూ ఉన్నా అంటే, ఒకవైపున 10% రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెట్టుబడి ఉన్న కాడనే అంత పెద్ద మొత్తంలో నష్టాలు వచ్చినాయని ఒక ప్రయోగాత్మకంగా జరిగినటువంటి ప్రాజెక్టు నిర్వహణలో బయటపడ్డప్పుడు, రెండో ఫేజ్ తీసుకునేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎన్ని రకాల ఆలోచనలు చేయాలి, ఎన్ని రకాల సమాలోచనలు చేయాలి. అందులో ఇది కేంద్ర ప్రభుత్వంలోని 2 శాఖలకు సంబంధించి, రైల్వే శాఖ, అర్బన్ డెవలప్మెంట్ శాఖ, దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మరొక విషయం. తీరా సొంత డబ్బులతోనా అంటే మళ్ళీ దానికి కూడా రీఫైనాన్సింగ్కి విదేశీ పెట్టుబడికి వెళ్తే, జేకో నుంచి వెళ్తే వచ్చేటువంటి రుణం, ఆ రుణానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమంటా ఉంది, మీరు ఉన్న పొలంగా అనుమతిస్తారా లేదా మమ్మల్ని పొమ్మంటారా అని చెప్పని అంటున్నారు. అసలు ఫేజ్ 1 సేకరణలో జరిగినటువంటి చర్చలు, రాసుకున్నటువంటి యొక్క ఒప్పందాలు, అనేక అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బహిరంగపరచాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఫస్ట్ పాయింట్. కారణం అనేకం ఉన్నాయి.
అప్పుడు మెట్రో ఆపరేషన్ని, మెయింటెనెన్స్ని, ఎక్స్పాన్షన్ని, మన ఇన్వెస్ట్మెంట్ పార్ట్ని బీఆర్ఎస్ కాలంలో అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, ఇప్పటి పురపాలక శాఖ మంత్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరి చట్టపట్టాలు దీంట్లో ఉన్నాయి. వీళ్ళిద్దరి యొక్క బంధం, సంబంధం, అనుబంధం దీంట్లో చాలా కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. ఒక విషయం, అందుకనే ఆ యొక్క ఒప్పందాలన్నీ కూడా బయట పెట్టాలంటున్నాం. మెట్రో ఛార్జీలు కూడా పెంచారు, అయినా గణనీయమైనటువంటి అప్పుల్లో ఉంది అని చెప్పారు. ఈ అప్పులకు కారణం ఎవరు? నష్టాలకు కారణం ఎవరు? ఈ సేకరణకి ఉన్నటువంటి ఒక అంశాలు దేని ప్రాతిపదిక మీద జరిగింది అన్నటువంటి విషయాలు తప్పకుండా ప్రజలకు తెలియజెప్పవలసినటువంటి అవసరం ఉంది. అంటే కారణం, ఒకవైపున రాష్ట్ర ఖజానా నుంచి నువ్వు చెల్లించబోతున్నావు కాబట్టి, పెట్టుబడి కాదు, గత లాసెస్కి, గత యొక్క అప్పుని నువ్వు తీసుకొని మళ్ళా మన ఖజానా నుంచి నువ్వు ఎల్ఎన్టీకి చెల్లించబోతున్నావు కాబట్టి ప్రతి పైసకు కూడా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆ ఫేజ్ 1 సేకరణలో జరిగినటువంటి అంశాలు, అనేక విషయాల్ని బహిరంగపరచాలని చెప్పని కూడా కోరుతున్నాం.